హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. పాలతో తీసుకోండి, శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోండి. కీళ్ళ నొప్పులు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, మైగ్రేన్, తలనొప్పి జీవితంలో ఉండవు. ఈరోజు ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తులసి పాల గురించి తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి పాలు తాగటం వల్ల శరీరంలో ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ తులసి పాలను తాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. అసలు తులసి పాలను ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఏ వ్యాధుల నివారణకు సహాయపడుతుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు పాలను పోయాలి. పాలలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ పాలు కాస్త వేడెక్కాక 4 నుంచి 5 తులసి ఆకులను బాగా కడిగి పాలల్లో వేసి మరిగించాలి. తులసి ఆకులు పాలల్లో ఉడకాలి. అప్పుడే తులసిలో ఉన్న పోషకాలు అన్నీ పాలల్లోకి చేరతాయి. 10 నిమిషాల పాటు సిమ్ములో ఉంచి ఉడికించితే తులసిలో ఉన్న పోషకాలు అన్నీ పాలల్లోకి చేరతాయి. పాలు బాగా మరిగాక గ్లాసులో పోసుకుని తాగాలి. తులసి ఆకులను నములుతూ పాలను తాగాలి. ఒకవేళ తులసి ఆకులు తినటం ఇష్టం లేని వారు వడగట్టుకుని పాలను కూడా తాగవచ్చు. కీళ్ళ నొప్పి ఉన్నవారికి తులసి పాలు చాలా మేలు చేస్తాయి. శరీరంలో గాలి ఎక్కువగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు రాత్రి సమయంలో తులసి పాలను తాగితే శరీరంలో గాలి తగ్గి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మైగ్రేన్, తలనొప్పి ఉన్నవారు తులసి పాలను తాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్, తలనొప్పి అనేది చాలా బాధాకరమైనది. వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. మందులు వేసుకున్నా వేధిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మందులను వాడుతూ ఈ తులసి పాలను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను చాలామంది రాత్రి సమయంలో కొయ్యకూడదు కదా అనే సందేహం ఉంటుంది. అయితే పగటి సమయంలో తులసి ఆకులను కోసి రాత్రి సమయంలో తులసి పాలను తయారు చేసుకుని తాగవచ్చు. జ్వరం ఉన్నప్పుడు 1 గ్లాసు నీటిలో 4 తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు మందులు వేసుకుంటూ ఈ తులసి నీటిని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో తులసి పాలను తాగితే నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, ధమనుల్లో అడ్డంకులు ఉన్నవారు రాత్రి సమయంలో తులసి పాలను తాగితే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున తులసి పాలను తాగితే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు తులసి పాలను రాత్రి సమయంలో తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన వ్యాధులపై పోరాడే సామర్థ్యం చాలా తక్కువ ఉన్న వారికి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. తులసి జలుబు నుంచి రక్షించే లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రాత్రి పడుకోవడానికి ముందు తప్పనిసరిగా తులసి పాలను తాగటం అలవాటు చేసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పాలను తాగటం అలవాటు చేసుకోండి. ఇంచుమించు ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. ఆ తర్వాత కాస్త బెల్లం యాడ్ చేయండి. అవసరం అనుకుంటేనే యాడ్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు తులసి పాలను తాగటానికి మారం చేస్తే కాస్త బెల్లం వేస్తే వాళ్ళు ఇష్టంగా తాగుతారు. బెల్లంలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు లేకుండా చేస్తుంది. తులసిలో ఉండే క్యాన్సర్ నిరోధక లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రాత్రి సమయంలో ఈ తులసి పాలను తీసుకోవాలి. అదే ఉదయం పరగడుపున తాగాలి అనుకుంటే తులసి ఆకులను నీటిలో మరిగించి తాగాలి. అయితే 2 చేయకూడదు, ఏదో ఒకటి మాత్రమే చేయాలి. ఉదయం అయితే నీటిలో, రాత్రి అయితే పాలల్లో ఉడికించుకుని ఈ తులసి తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే తేడా మీకు కనబడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి చాలా ప్రయోజనం కనబడుతుంది. వీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 నెల రోజుల పాటు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది.
ఈ రెమెడీలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాకపోతే కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.